గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనం కడప జిల్లాలో జరిగే మహానాడు ప్రోగ్రాంలో ఉన్నాం. మనతో పాటు నేషనల్ స్పోక్స్ పర్సన్ టీడీపీ దీపక్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీ తెలుగుదేశం ప్రయాణం ఎలాంటిది? మహానాడులో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? మహానాడు ఎప్పుడన్నా ఒక పెద్ద పండగలాగండి మాకు. సో ఈ మహానాడులో కొంచెం తేడా ఏంది అని అంటే, జనరల్గా మహానాడు అందరూ పండగలాగా చేసుకుంటాం, కానీ ఈసారి లోకేష్ గారు కొంచెం ఫోకస్డ్గా మనం ఒక చర్చ, ఒక డిస్కషన్ చేయాలా అని చెప్పి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఫస్ట్ డే పార్టీకి సంబంధించిన పాయింట్స్ అన్నీ మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం. సెకండ్ డే ప్రభుత్వానికి సంబంధించి, అండ్ మూడో రోజు ఒక బహిరంగ సభ అందరూ పాల్గొనే విధంగా. సో ఎక్కువ చర్చ చేస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రానికి, ప్రజలకి మేలు జరిగే విధంగా ఏం చేస్తే మంచిది అని చెప్పి ఒక చర్చా విధంగా మేము ముందుకు పోతూ ఉన్నాము. సో అది ఈ మహానాడులో వచ్చిన డిఫరెన్స్ ఫ్రమ్ ఎర్లియర్ మహానాడులో. కానీ ఏ మహానాడు అయినా ఒక పెద్ద పండగలాగా మాకందరికీ సంతోషము. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక కుటుంబ సభ్యుల రకంగా మేము కలిసి ముందుకు పోతాము. సో ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఫర్ అస్. ఈ కార్యక్రమంలో లోకేష్ మార్క్ ఎక్కువ కనిపిస్తుంది. యాజ్ ఎ లీడర్ మీరు ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం. ఎందుకు అని అంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మా పార్టీ భవిష్యత్తు కూడా నెక్స్ట్ 40 సంవత్సరాలు మాకు డోకా లేదు. లోకేష్ గారి నాయకత్వంతో మేము ముందుకి విత్ గ్రేట్ సక్సెస్ పోబోతున్నామనే గొప్ప నమ్మకం నాకుందండి. మహానాడు అసలు కడపలోనే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నా అడ్డా అని అంటుండారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, ఇది తెలుగుదేశం అడ్డా అని చెప్పి నిరూపించేదానికి ఇప్పుడు రాయలసీమలో హయ్యెస్ట్ మాకు సపోర్ట్ రావటం జరిగింది. సో ఆ సపోర్ట్కి కృతజ్ఞత తెలుపుకునేదానికి రాయలసీమ ప్రజలకి ఈసారి కడపలో పెట్టడం జరిగిందండి. లోకేష్ గారికి ప్రత్యేక పదవి ఇవ్వబోతున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు. అది మహానాడు వేదిక మీద జరగబోతుందంటారా? నా దృష్టికి అయితే రాలేదు, బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు లోకేష్ గారు ఆ కొత్త పదవి రావాలా, వారు ఇంకా ముందుకు రావాలా, వారి లీడర్షిప్లో పనిచేయాలా అని చెప్పి యావత్ పార్టీ వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజే లోకేష్ గారు ఇందాక ప్రసంగం మీరు విన్నారు. ఎటువంటి రెస్పాన్స్ ప్రజల్లో నుంచి, మా కార్యకర్తల్లో నుంచి వచ్చిందో మీరందరూ చూసిండొచ్చు. సో ద పార్టీ ఈజ్ రెడీ అండ్ పీపుల్, మా కార్యకర్తలు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. వైఎస్ఆర్ కడప నుంచి వైఎస్ఆర్ తొలగించారు. ప్రస్తుతం వైసీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న షర్మిల కూడా ట్వీట్ చేశారు. దీన్ని ఏమంటారు? తప్పండి, అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప అనేది పేరు ఉంది. సో ఇంతకుముందు మీరు చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి పేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా మార్చినారు. సో మేము అటువంటి చిల్లర రాజకీయాలు మేము చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కడప అలా యాడ్ చేశారు. సో కేవలం వైఎస్ఆర్ జిల్లానే కాదు, వైఎస్ఆర్ కడప. సో ఆ పార్టీ పాత నాయకుడికి కూడా గౌరవం ఇస్తూ ఒక నాయకుడికి ఉండే గొప్ప లక్షణం చూపించినారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. చివరిగా మహానాడు వేదికగా కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? మహానాడు ఎప్పుడు కార్యకర్తలకి మేమందరం కుటుంబ సభ్యుల రకంగా కూర్చొని మాట్లాడుకునే దానికి మాకు ఒక మంచి అవకాశము. సో కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీ లాగానో కాదు, అందరం ఒకరొకరం మేము కలుసుకుంటాము. మా అభిప్రాయాలు చర్చించుకునే దానికి ఒక మంచి వేదిక. సో పార్టీని ఇంకా బలపరిచే విధంగా ఏం చేస్తే మంచిదో చర్చించేదానికి ఇది ఒక మంచి అవకాశము. ఆ అవకాశం మేము ముందు తీసుకొని పార్టీని ప్లస్ ప్రభుత్వాన్ని బాగా జరిగే విధంగా ఒక మంచి చర్చ ఉండబోతా ఉంది ఈ 2 రోజులని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ శ్రీనితో అథా మొహమ్మద్, RTV కడప. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.